హలో అండ్ వెల్కమ్ టు అభిషిక్త్ అమృత ఏపీ అప్డేట్స్ గ్రామర్ కోచింగ్. రోజుల్లోనే మనం ఈ వాయిస్లోకి వెళ్ళే ముందు ఒక వాయిస్ జోక్ చెప్పుకొని వెళ్ళిపోదాం. ఒక బ్యాంకులో క్యాషియరు ఉన్నటువంటి స్పృహతో పడిపోయాడు. వెంటనే మేనేజర్ అక్కడ పరిగెత్తుకొచ్చాడు. ఏం జరిగింది, ఈయన పడిపోయాడంటే పక్కన ఉన్న క్లర్క్ చెప్తున్నాడు, ఏమండి ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి విత్డ్రాయల్ ఫారం ఇచ్చిన తర్వాత 16,000 రూపాయలు ఇవ్వాలి అమ్మాయికి, మనవాడు కొత్త 2,000 రూపాయల నోట్లు 8 ఇచ్చాడండి ఆవిడికి అన్నాడు. ఇందులో పడిపోవడానికి ఏముందా అని అడిగేది ఏంటి, పడిపోయింది ఎందుకని అడుగుతుందంటే అదే చెప్తున్నానండి, ఆ 2,000 నోట్లు తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇందులో వేరే కలర్స్ ఏమైనా ఉంటే చూపించమని అడిగిందండి అని. జోక్ బాగుందా? అంటే చీరల షాపులు అలవాటు అయిందనమాట ఆవిడకన్నీ. సో కలర్స్ కూడా వేరే చూపించమాట 2,000 నోట్లు కూడా. ఓకే, అట్లా నవ్వుతూ ఉండండి. మనసులో ఉన్న బాధలు, కోపాలు, ఒకవేళ నేను మిమ్మల్ని హింసిస్తున్నా అన్న కోపం మీకున్నా ఆ కోపం పోతుందన్నమాట. ఓకే, కాబట్టి మిమ్మల్ని మంచి చేసుకునేందుకు ఇట్లాంటి జోక్స్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ది ఇప్పుడు ఏంటంటే మనం నేర్చుకుంది వాయిస్లో ఉన్నాము. వాయిస్ అనగా ఒక పని జరగడము. మనం నేర్చుకునేది ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం నేర్చుకుంటున్నాము. అలా చేయాలి అని అంటే మనం కొంత ఎక్సర్సైజెస్ అవసరం కాబట్టి ఒక ఎపిసోడ్ ఎక్స్ట్రా అయినా సరే నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తున్నా. ఇది ఒక ఎపిసోడ్ తేల్చిపడేయచ్చు. నిజం చెప్పాలంటే ఇంత ప్రొలాంగ్ చేయనవసరంలా. ఏదో పూతరేకులు సీరియల్ లాగా ఏంటండి బాబు ఎన్ని వందలు అంటారేమో. ఎందుకని 100 అంటే అలా కాదు, మళ్ళీ లైఫ్లో భగవంతుడు నాకు ఏ గీత రాశాడో నాకు తెలియదు, కానీ జీవితంలో మళ్ళీ మీరు వేరే చోటికి వెళ్ళనవసరంలా. నా ఎపిసోడ్స్ ఎన్ని ఉంటే అన్నీ ఒకసారి మొత్తాన్ని చూసుకుని చాలు. ఒక 300 పేజీల డిక్షనరీ చూశాను అనుకోండి, అంతే. ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ గ్రామర్ ఫర్ ఎవర్. అందుకనే నేను ఇంత తాపత్రయపడి మీకు ప్రతి బిట్టు ఎక్కడ మిస్ అయిపోకుండా ఉండడం కోసం చెప్తా ఉన్నానమాట. కాబట్టి ఇక్కడ మనం చేయాలి అంటే కనుక ఒక ప్రాతిపదికగా రూల్ ప్రకారం పోతే ఏదైనా చేయొచ్చు. ఒక ట్రైన్ డ్రైవర్ లాగా పోవాలి, బస్సు డ్రైవర్లో పోకూడదు. ట్రైన్ డ్రైవర్ ఏం చేస్తాడు, రైలు వెళ్తుంది పట్టాల మీద, ఎదురుకుండా గేదె వచ్చింది కంగారు పడకూడదు. అలాగే గోదావరి బ్రిడ్జ్ వచ్చింది కంగారు పడకూడదు. ఎదురుకుండా రైలు వస్తుంది, వీడు కంగారు బ్రేక్ వేసేయకూడదు. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోగానే అక్కడ దాకా ఉన్న లైన్ కాస్త 1, 2, 3, 4, 5, 10గా విడిపోతుంటుంది. ఈ రైలు డ్రైవర్ కొత్తవాడు కంగారు పడిపోయారు, బాబు దేని మీదకి వెళ్ళాలరా, ఏ పట్ట మీదకి వెళ్ళాలని కంగారు పడిపోయి తిప్పేశాడు అనుకో, రైలు బోల్తా పడుతుంది. రైలు డ్రైవర్ ఏం చేయాలి, రైలు పోనిస్తూనే ఉండాలి. అక్కడ వాళ్ళకి షీట్ ఇస్తారు, ఆ చార్ట్ ఉంటుంది, స్పీడ్ చార్ట్ అని. ఆ స్పీడ్ చార్ట్లో ఏం రాసుంటే ఆ స్పీడ్లో పోవడమే. దారిలో రాళ్ళు ఉన్నాయా ముళ్ళు ఉన్నాయా అనగా అనవసరం, వెళ్ళిపోతూ ఉండాలి. స్పీడ్ చార్ట్ ప్రకారం 60 పొమ్మంటే 60, 30 పొమ్మంటే 30. అదే బస్సు డ్రైవర్ అనుకో చూసుకోవాలి, అరే రివర్స్ చేసేప్పుడు వెనక చూసుకోవడం, ప్లాట్ఫామ్ మీద పక్క తిప్పేప్పుడు ఏమైనా ఉన్నాడా, ఏమైనా గేదెట్టి వస్తుందా, లేకపోతే రోడ్డు ఏమైనా మలుపు తిరుగుతుందా, గొయ్యి ఉందా, ఇవన్నీ చూసుకోవాల్సిన బస్సు డ్రైవర్. మనం ఎలా ఉండాలరా అంటే ట్రైన్ డ్రైవర్ లాగా పోవాలి. అంటే ఏంటి, కళ్ళు మూసుకొని రూల్స్ అంతా బ్లైండ్గా వెళ్ళిపోతేనే మనకు వస్తుంది తప్ప ఒక బస్సు డ్రైవర్ లాగా మనం కొన్ని ఆలోచించి కొన్ని సొంతంగా చేస్తే పోతుంది. సో బీ ఏ ట్రైన్ డ్రైవర్. ఓకే, నౌ అకార్డింగ్ టు ద రూల్స్ ఫస్ట్ మనం ఏం చేయాలి, SVOలను కనిపెట్టాలి. అంటే యాక్టివ్ వాయిస్ ఇచ్చినప్పుడు దాన్ని పాసివ్ వాయిస్లో మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టులను కనిపెట్టాలి. ఏంట్రా అంటే ఫస్ట్ వెర్బుని కనిపెట్టేసి చాలు, ఇక సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవే వస్తాయి. ఈజ్ డ్రాయింగ్ అనేది ఇచ్చినటువంటి సెంటెన్స్లో వెర్బ్. సో జాను ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. ఓకే, వర్బ్ ఏంట్రా అంటే ఈజ్ డ్రాయింగ్. ఈ ఈజ్ డ్రాయింగ్ అంటే గీతూ ఉండటం అనమాట. ఆ గీయటం అనేటువంటి చేసిన ఎవరో వాళ్ళే సబ్జెక్ట్ అవుతారు. ఇదిగో ఇక్కడ జాను, కాబట్టి ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ ముందు వచ్చింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ కర్తరి వాక్యమైంది. ఈ గీసిన దాని ఫలితం ఎవరు అనుభవిస్తున్నారు అంటే దేన్ని గీస్తోంది ఈవిడ, ఆ కర్మ ఎవరంటే ఇక్కడ ఏ పిక్చర్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని మనం కనుక యాక్టివ్ వాయిస్లోకి ఉంది కాబట్టి పాసివ్ వాయిస్లో మార్చాలి అంటే SVO కనిపెట్టాం. తర్వాత ఎంత సెంటెన్స్ అన్నా ఉండనివ్వండి, మనకు దాంతో భయం లేదు. ఈ ఫస్ట్ మాత్రం కనిపెడితే చాలు. ఓకే, ఇప్పుడు ఏమైంది, దీన్ని పాసివ్ వాయిస్ మార్చాలంటే SVO కనిపెట్టాం కాబట్టి ఇప్పుడు రూల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడు రూల్ ప్రకారం ట్రైన్ డ్రైవర్లో వెళ్ళండి. ఏం చెప్పాను అక్కడ, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టండి. ముందు పెట్టండి అని నేను అలా మరొకసారి చెబుతున్నా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ పిక్చర్, జాను సబ్జెక్ట్. ఏ పిక్చర్ని జాను ప్లేస్లో పెట్టేసుకుంటే ఏ పిక్చర్ అన్నాం. ఇప్పుడు ఏమన్నాం, ఆక్సిలరీ వర్బ్ ఎక్కడ ఏది ఉంటే దాన్ని దింపేసుకోవాలి. ఏది రెండో రూల్ కాదు ఇది,
రెండో రూల్కి ముందు చేయాల్సిన పని అంటే ఇక్కడ ఈజ్ ఉంటే ఈజ్, వజ్ ఉంటే వజ్, వర్ ఉంటే వర్, హ్యావ్ ఉంటే హ్యావ్, హ్యాజ్ ఉంటే హ్యాజ్, షల్ ఉంటే షల్, విల్ ఉంటే విల్, కెన్ ఉంటే కెన్, కుడ్ ఉంటే కుడ్. ఏ ఆక్సిలరీ వర్బ్ ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ దింపుకోవాలి. అయితే పర్సన్ బట్టి ప్లూరల్ సింగులర్ చూసుకుని చాలు. ఇక్కడ జానుకి ఈజ్ వచ్చింది, ఇదే ఈజ్ ఇక్కడ దింపుకుంటే పిక్చర్ కూడా ఈజేనా ఆరా ఏమో చూసుకోండి, ఈజే కాబట్టి ఈజ్ దింపేసుకోండి. ఇది రెండో రూల్ పాటించాలా. ఫస్ట్ రూల్ ఏ పిక్చర్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నాము. రెండో రూల్ ఏం చేస్తాము, అక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఏది ఉంటే అది దింపుకున్నాం, ఇది ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్. నెక్స్ట్ వెర్బ్ అనేటువంటిది ఏ టెన్స్లో ఉంటే, రెండో రూల్ ఏం చెప్పుకున్నాం, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాయవలెను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది అంటే టెన్స్ అంటే ఫామ్ అనమాట. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ ఉంది. డ్రాయింగ్ అన్నాం, మనం ఏం చెప్పుకున్నాము, వెర్బు ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ అన్నాం. డ్రాయింగ్ అనేటువంటిది దాన్ని ఏం చేస్తాం, దాని బీ ఫామ్ ఏంటి, ఇక్కడ ఇంకొస్తే బీయింగ్ అవుతుంది, అంతేనా. ఇక్కడ డ్రాయింగ్ అని వచ్చిందండి, దీనికి బీ ఫామ్ ఏంటి, ఆల్రెడీ బీ ఫామ్ ఇచ్చారు కదని అంటారా, మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి, జాగ్రత్తగానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈజ్ ఉందా, వజ్ ఉందా, కెన్ ఉందా, షెల్ ఉందా, విల్ ఉందా, వర్ ఉందా, యామ్ ఉందా, ఇది మర్చిపోండి. నేనేం చెప్పాను, రెండో రూల్కు ముందు ఆక్సిలరీ వెర్బ్ ఏది ఉంటే దాన్ని దింపేసుకోండి అన్న. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి దింపుకున్నాం, వజ్ ఉంటే దింపుకుంటాం, కెన్ ఉన్నా దింపుకున్నాం, కుడ్ ఉన్నా, విల్ ఉన్నా, షెల్ ఉన్నా, ఏది ఉంటే దాన్ని దింపుకోండి అన్న. రెండో రూల్ ప్రకారంనే పోలేదు, గుర్తుపెట్టుకోండి. రెండో రూల్ నేను ఇంకా పోలా. ఒకటో రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టిన తర్వాత దయచేసి అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ రెండో రూల్ ఫాలో అవ్వలా. నేనేం చేస్తున్నాను, ఇక్కడ పైన ఆక్సిలరీ వెర్బ్ ఏది ఉంటే దాన్ని దింపేసుకున్నా. అక్కడ షెల్ ఉన్నా దింపుకునేవాడిని, కెన్ ఉన్నా దింపుకునేవాడిని, కుడ్ ఉన్నా దింపుకునే, ఇక్కడేమో ఈజ్ ఉంది, ఈజ్ దింపుకున్నా. అర్థమవుతుంది మీకు, ఇది రెండో రూల్ పాటించడం కోసం దింపిన ఈజ్ కాదు, బీ ఫామ్ పెట్టుకోవాలా. ఇదేమి ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని బీ ఫామ్ దింపుకోవడం కాదు. అక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఏదున్నా దింపేసుకుంటారు, బీ ఫామ్ కూడా ఉండొచ్చు, దింపేశా. ఇప్పుడు రెండో రూల్లోకి వెళ్తున్నా. రెండో రూల్ ప్రకారం ఏమన్నా వెర్బ్ ఏ టెన్స్లో లేక ఫామ్లో ఉంటే దాని బీ ఫామ్ రాసుకోవాలన్నది రెండో రూల్. ఇప్పుడు వెర్బ్ దగ్గరికి వెళ్తున్నా. డ్రాయింగ్ అనేది ఏంటంటే కంటిన్యూస్ ఫామ్లో ఉంది కాబట్టి దీనికి బీ ఫామ్ ఏమొస్తుంది, బీయింగ్ వస్తుంది. కాబట్టి డ్రాయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ బీయింగ్ అని వస్తుంది. ఇది రెండో రూలు. ఎందుకని ఈ రూల్ మనం పాటించాల్సింది, ఎందుకంటే అంటే నెక్స్ట్ మూడో రూల్లో ఏం చేస్తున్నాం, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్ రూపం రాసేస్తున్నాం. దాంతో డన్ రాయంగానే ఇది ఏ టెన్స్లో ఉందో తెలియట్లేదు నెక్స్ట్ మనకి. అప్పుడే ఎందుకని చేసాం, రెండో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో దాని ఏ ఫామ్లో ఉంటే దాని బీ ఫామ్ రాసేసేయండి అన్నాం. అప్పుడు ఈ బీయింగ్ ఉండడం వల్ల కంటిన్యూస్ తెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మూడో రూల్ ఏంటి, ఇప్పుడు రెండో రూల్ ఏం చేస్తాం అర్థమైంది మీకు. పైన ఈజ్ ఉందమ్మా, దింపుకున్నాం, వజ్ ఉంటే దింపుకునేవాళ్ళం, వర్ ఉంటే దింపుకునేవాళ్ళం, షెల్ ఉన్న, బిల్ ఉన్న, కెన్, మే, మైట్, కుడ్, షుడ్, వుడ్, మైట్ ఏదున్నా దింపేసుకున్నాం. అది రెండో రూల్ కాదనమాట. మనం చెప్పుకున్న టిప్ రూల్ ఏంటంటే రెండో రూల్కి ముందు ఒకవేళ ఆక్సిలరీ వెర్బ్ ఉంటే ప్రతి సెంటెన్స్ అలా ఉండదు, కొన్ని సెంటెన్స్లో ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ సెంటెన్స్లో లేదు, అది ఇక్కడ ఉంది. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఆ వెర్బ్ ఉంది కాబట్టి దింపుకున్నాం, ఆక్సిలరీ వెర్బ్ని దింపుకున్నాం తప్ప మనం రెండో రూల్ పాటించలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రెండో రూల్ ప్రకారం వెళ్ళాలి. అందుకనే ట్రైన్ డ్రైవర్స్గా ఉండమంటున్నా. అంటే ఏంటి, దూరం నుంచి గోదావరి వంతెన చూసి మనం వంతెనలో పడిపోతున్నాం, కంగారు పడితే నిజంగానే పడతాం. ఆ ట్రైన్ డ్రైవర్ వాడి పట్టాల మీద వెళ్ళిపోద్దు రైలు, కంగారు పడకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటి, రూల్ ప్రకారం అక్కడ ఏ వెర్బ్ ఉంటే అది దింపేసుకోవాలి, ఏది ఆక్సిలరీ వెర్బ్. ఇప్పుడు వెర్బ్ ఏ టెన్స్ లేక ఫామ్లో ఉంటే దాని బీ ఫామ్ అని మనం రాసుకోవాలి. ఇక్కడ ఏంట్రా అంటే డ్రాయింగ్ అని ఉంది, అంటే దీనికి బీ ఫామ్ ఏంటి, మామూలుగా ఇక్కడ కనుక డ్రా అని ఉందనుకోండి యామిజార్ పెట్టేవాళ్ళం, డ్రాస్ అని ఉన్న యామిజార్ పెట్టేవాళ్ళం. డ్రూ అని ఉందనుకోండి డిడ్ కలిసి వజువర్ పెట్టేవాళ్ళం. షెల్ డ్రా విల్ డ్రా ఉంటే కనుక షెల్ బి విల్ బి పెట్టేవాళ్ళం, అవునా. అక్కడ ఒక డ్రాయింగ్ అని ఉంది అంటే బీయింగ్ పెట్టుకోవాలన్నమాట. అది రెండో రూల్ ఇప్పుడు మనం పాటించింది. సో రెండో రూల్ ప్రకారం వెర్బ్కు ముందు రెండో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ పెట్టుకున్నాము. ఇప్పుడు మూడో రూల్ ఏంటంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా, అంటే ఇక్కడ డ్రా ఉన్నా, డ్రాస్ ఉన్నా, డ్రూ ఉన్నా, డ్రాయింగ్ ఉన్నా, డ్రాన్ ఉన్నా, షెల్ డ్రా విల్ డ్రా ఏదైనా ఉండనండి, మూడో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాన్ని డన్ రూపమే రాయాలి. డన్ అనగా పార్టిసిపల్ అనగా బడు. ఆ బడు అని ఎందుకు రాయాలి అంటే తెలుగులో కూడా మనం చెప్పుకుంది పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఒక పని జరగబడుతుంది కాబట్టి తెలుగులో అయితే బడు అని వాడేస్తాం. మరి ఇంగ్లీష్లో ఏం చేయాలంటే ఆ బడు బదులు డన్ వాడతాం, అంటే వెర్బ్కి డన్ చేర్చేస్తాం. సో డ్రాకి డన్ కలిపితే డ్రాడన్ 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 డాన్, సో డ్రాన్ అని పెట్టేస్తాం. ఈజ్ బీయింగ్ డ్రాన్. ఇది మూడో రూలు. ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క డన్ రూపం మాత్రమే రాయాలి, డ్రాన్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాము.
ఓకే, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏది ఉంటే అది దింపుకున్నాము. ఇందులో మనం రూల్ ఏం పాటించాలా. రెండో రూల్ ఏంటంటే వెర్బ్ ఏ టెన్స్ లేక ఫామ్లో ఉంటే దాని యొక్క బీ ఫామ్ రాసుకున్నాము. ఇక్కడ డ్రా అని ఉంటే ఇక్కడ యామో ఈజో ఆరో పెట్టేవాళ్ళం. డ్రాస్ ఉన్న యామో ఈజో ఆరో పెట్టేవాళ్ళం. డ్రూ ఉంటే వజు లేక వర్రు పెట్టేవాళ్ళం. షల్డ్రా విల్డ్రా ఉంటే కనుక షెల్బీ విల్బీ పెట్టేవాళ్ళం. ఇక్కడ డ్రా ఇంగ్ అని ఉంది కాబట్టి బి ఇంగ్ అని పెట్టాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడో రూల్ ప్రకారం వెర్బు ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపమే రాయాలి. యాక్టివేస్లో ఉన్నది పాసివ్ సమాజం ఇప్పుడు బడుతుంది కాబట్టి బడుగు చేర్చడం కోసం డ్రాయింగ్లో గీచు కాస్త గీయ బడుచు అని పెట్టాలి కాబట్టి గీయ బడుకి డ్రాకి డన్ చేసి డ్రాన్ పెట్టాం. ఈ రెండో మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా అంటే ఇప్పుడు చూడండి, డ్రాన్ అనే వెర్బు చచ్చిపోయింది. దాని గురించి అసలు పట్టించుకోకూడదు. ఓన్లీ అని ఒక పనిగా ఏంట్రా పని అంటే గీయడం అనేది గుర్తుపెట్టుకోవడం తప్ప అది టెన్స్ చెప్ప ఏమీ చెప్పదు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటి, పైన చూడండి యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. మరి ఇక్కడికి వచ్చేప్పుడు కూడా చూసారా ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. దేని చూసి కంటిన్యూస్ అంటున్నాం, ఇక్కడ బీఫామ్ పెట్టుకోబట్టి కంటిన్యూస్ అంటున్నాం. అదే రెండో రూల్ లేదనుకోండి, బీఫామ్ పెట్టుము టెన్స్ ఏ ఫామ్లో ఉన్న టెన్స్లో ఉన్న కూడా వెర్బు దాని యొక్క బీఫామ్ పెట్టుమనే రూల్ లేదనుకోండి రెండో రూల్. అప్పుడు ఏమైంది, ఇక్కడేమో ఈజ్ డ్రాయింగ్ అయ్యేది, ఇక్కడేమో ఈజ్ డాన్ అయ్యేది. టెన్సే మారిపోయేది. అట్టట్ట కుదురుద్ది. అందుకని ఏం చేశారంటే రెండో రూల్ పెట్టారన్నమాట. అంటే వెర్బు ఏ ఫామ్లో టెన్స్లో ఉంటే దాన్ని బీఫామ్ పెట్టుకోమన్నది ఓన్లీ టెన్స్ ఇండికేటర్గా వాడుకోవడం కోసం. యాక్టివ్ వాయిస్లో వెర్బుని చూడగానే టెన్స్ చెప్తున్నాం. పాసివ్ వాయిస్లో వెర్బు ఏదైనా కూడా డన్ రూపంలో మారిపోతుంది కాబట్టి మరి దానికి ఎక్కడ మనం టెన్స్ చెప్పాలి అంటే ఈ బీఫామ్ పెట్టుకోండి బాబు అని రెండో రూల్ పెట్టారు. ఆ బీఫామ్ పెట్టడం మర్చిపోకూడదు మనం రాసేప్పుడు. ఆ బీఫామ్ రాయడం వల్లనే ఆ టెన్స్ తెలుస్తుంది. మరి బీఫామ్ ఏది రాయాలరా అంటే యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన వరకు ఏ టెన్స్ లేక ఫామ్లో ఉంటే ఆ బీఫామ్ రాయాలి అని చెప్తున్నా. ఇక్కడ కనుక ప్రెజెంట్లో ఉంటే యామిజార్ ఏదో ఒకటి, పాస్ట్లో ఉంటే వజ్వర్, ఇక్కడ కంటిన్యూస్ ఉంది కాబట్టి డ్రాయింగ్ అని ఉంది కాబట్టి బీయింగ్ అని రాసాము. ఇప్పుడు మూడో రోజు ఏంటి, వెర్బ్లో డన్ పెట్టి డ్రాన్ అని రాయమంటున్నారు. ఎందుకని డన్ పెట్టాలి, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్లో వదిలేయచ్చుగా. అంటే యాక్టివ్ వాయిస్లో పని చేస్తారు, పాసివ్ వాయిస్లో చేయబడుతుంది కాబట్టి ఆ బడు అని చెప్పడం కోసం ఇక్కడ డన్ పెట్టాము. ఇప్పుడు నాలుగో రూలు సాధారణంగా బయ్యవచ్చును. మీరు తెలుగులో అనుకోండి, జాను ఒక చిత్రమును గీయుచూ ఉన్నది పాసివ్ వాయిస్. ఒక చిత్రము జానుతో గీయబడుతూ ఉన్నదా, జానుకి గీయబడుతూ ఉన్నదా, జాను చేత గీయబడుతూ అంటే కరెక్ట్. ఎవరో జానుతో అన్నారు, జానుతో పాటు చిత్రం కూడా గీయబట్టలేదు, జాను కూడా గీయబడుతుందా, కాదు, జాను చేత చిత్రము గీయబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై, సాధారణంగా బయ్యే వస్తుందండి. నాలుగో రోజు. నెక్స్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్లో ప్లేస్లో పెట్టేయాలి. ఐదో రోజులు ఏంటి, ఆఖరి రోజులు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టేయాలి. బై జాను. ఇది అందరికీ అర్థమైందంటే కనుక ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా చేసామంటే మీకు బాగా వచ్చేస్తుంది. హీ నోస్ వేస్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. దీని పాసివ్ వాయిస్లో మార్చాలంటే ఫస్ట్ ఏం కావాలి, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు కావాలి. ఫస్ట్ ఏంట్రా అంటే వెర్బ్ని కనిపెడితే మిగతా ఈజీ. నోస్ అనేది సబ్జెక్ట్ వెర్బ్ అయింది, ఇది వెర్బ్. నోస్ అంటే తెలియను, దీని ఇప్పుడు ఏం చేయాలి మనం, సబ్జెక్టుగా తీసుకోవాలి. అంటే ఇక్కడ నోస్ ఎవరికి తెలిసింది, హీకి తెలుసు, సో హీ సబ్జెక్ట్ అవుతాడు. మరి దేని తెలుసు, ఆబ్జెక్ట్ ఎవరిక్కడ ఆ పని జరపబడింది అంటే తెలియడం అనే పని ఎవరికి ఆపాదించబడింది అంటే వీసా ప్రాసెస్కి. సో దీన్ని అన్నాం ఆబ్జెక్ట్ అన్నాం. సో ఎస్విఓ వచ్చిన తర్వాత మిగతా సెంటెన్స్ భాగం ఎంత ఉన్నా మనకు అవసరంలా. ఇప్పుడు ఇక్కడ ఒక పేరా ఉండొచ్చు కాక, ఇప్పుడు హీ నోస్ వీసా ప్రాసెస్ అన్నాడు అని, ప్రాసెస్ ఆఫ్ యూరప్ ఫర్ 5 years ఏదేదో పిల్లహారు కలిపేసి పెద్ద పెద్ద పేరా ఇచ్చాడండి. మిమ్మల్ని ఏమన్నాడు, పాసివ్ వాయిస్ చేయమన్నారు. చాలామంది స్టూడెంట్స్ టీచర్లు భయపడతారు. ఓ 2-3 లైన్ చూసేప్పుడు అమ్మో ఇది వద్దురా, ఇది అడగలే పరీక్షలో తీసి అంటారు. ఎందుకు భయపడాలండి, మనకి ఇప్పుడు కడివేడంత ఈ పనస పండు కూడా చిన్న కత్తిపేటకు లోకు అంటారు. మన జ్ఞానం కరెక్ట్గా ఉందంటే కనుక ఎంత పెద్ద సెంటెన్స్ అయితే మనకేంటి, మనం ఏం చెప్పుకున్నాం, సెంటెన్స్ ఎంత పొడుగానే ఇవ్వనండి. మనకు కావాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్, ఫస్ట్ వెర్బ్, ఫస్ట్ ఆబ్జెక్ట్. మిగతాది మర్చిపోండి, తోకలా తగిలించండి. చివరికి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా చేసిన తర్వాత చివరిలో ఏముంటే మీరు మధ్య వదిలేస్తారో దాన్ని తగిలిచ్చేయడమే. అది నేర్చుకొని చాలు, ఇంకేం బాధ లేదు. హీ నోస్ వీసా ప్రాసెస్ ఆఫ్ యూరప్ ఫర్ 5 years అన్నాం. ఆఫ్ యూరప్ ఫర్ 5 years వదిలేసేయండి. ఇక్కడ హీ సబ్జెక్ట్, నోస్ వెబ్,
వీసా ప్రాసెస్ అనేది ఆబ్జెక్ట్ అని. ఇప్పుడు దీన్ని మనం పాసివైజ్ చేయాలంటే ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి, ఆఫ్ యూరోప్ ఫర్ 5 years వదిలేసేయండి. సో ఫస్ట్ ఏం చేస్తారు, వీసా ప్రాసెస్ అన్నాం. ఫస్ట్ రూల్ అప్లై చేసాం. రెండో రూలు మనం అప్లై చేసే లోపల ఇక్కడ ఏమైనా ఆక్సిలరీ వెర్బ్స్ ఉన్నాయేమో చూసుకోండి. అంటే యామో, ఈజో, ఆరో, హ్యావో, హ్యాజో, షెల్లో, షుడ్డో, ఉల్లో, వుడ్డో, ఓకే, మే, మైట్, కెన్ను, కుడ్డు ఏమైనా ఉన్నాయా అని చూసుకోండి. ఏమీ లేవు కాబట్టి ఆ బాధే లేదు. ఇందాక వచ్చింది అక్కడ ఈజ్ అనేది కాబట్టి దింపుకున్నాం. ఇప్పుడు అసలు ఏమీ రాలా, బాధే లేదు. ఇప్పుడు రెండో రోజులు డైరెక్ట్గా వెళ్ళిపోండి. అలా ఒకసారి చూసుకున్న తర్వాత ఆక్సిలరీ వెర్బ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఉంటే దింపేసుకోవటం. లేకపోతే ఏం చేస్తారు, డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే రెండో రూలు, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాయాలి. ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, నోస్ అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్. ఆ ఎస్ డస్ ఉంది కదా దానిలో, కాబట్టి ప్రెజెంట్ బీ ఫామ్స్ ఏంటి, యామ్ లేక ఈజ్ లేక ఆర్. ఇక్కడ యామా, ఈజా, ఆరా అంటే వీసా ప్రాసెస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. నేను కాదు, నువ్వు కాదు, థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, ఈజ్ వచ్చేస్తుంది. సో రెండో రూల్ ప్రకారం వెర్బ్కు ముందు రెండో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా సరే దాని బీ ఫామ్ రాయాలి. ఏ టెన్స్ ఉంటే ఆ టెన్స్ బీ ఫామ్. ఇది రెండో రూల్ పాటించేసాము. ఈజ్ అన్నాం. మూడో రూలు, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ను రూపమే రాయాలి. బాగా మైండ్లో పెట్టేసుకోండి. ఇది వెర్బ్ ఏ టెన్స్లో ఉండండి. మీరు నా ఎపిసోడ్ చూసే ముందు ఫస్ట్ నేను చెప్పిన రూల్స్ బాగా బట్టి పట్టేసేయండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. అప్పటికప్పుడు చూసి నేర్చుకోవడం కష్టం. ముందు మీకు చెప్పేసా ఎలా క్రైటీరియా నేను చెప్పా ముందు ఎపిసోడ్లో. సో ఆ రూల్స్ ఉన్నాయి, 5 రూల్స్. అది మైండ్లో బ్లైండ్గా పెట్టేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈజీ అయిపోతుంది. మీరే నాకంటే ముందు మననం చేస్తూ ఉంటారని చెప్పేదాన్ని, ఒక్కోసారి డీవియేషన్ వస్తుంది, దాన్ని కరెక్ట్ చేసేసుకుంటారు. సో ఇక్కడ మూడో రూల్ ఏంటంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాన్ని డన్ రూపమే రాయాలి. ఎందుకు అలా రాయాలి అంటే యాక్టివ్ వాయిస్లో ఒక పని జరుగుతుంది, పాసివ్ వాయిస్లో ఒక పని జరగబడుతుంది. ఆ బడు అనడానికి వెర్బ్కి ఏం చేస్తామంటే ఏ టెన్స్లో ఆ టెన్స్ తీసి పడేసేసి బడు అని చేస్తాం. సో ఇక్కడ నోస్ అనే దానిలో డస్ బీకేసేయండి, డన్ పెట్టండి. నోడన్ నోన్. కాబట్టి ఇక్కడ ఈజ్ నోన్ అన్నాం. ఓకే, ఇప్పుడు మూడో రూల్ ప్రకారం కూడా మనం చేసేసాం. వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపం రాసేసాం. 4, సాధారణంగా బై వచ్చును. ఇక్కడ చూడండి, బై వస్తుందా రాదా అంటే తెలుగులో అనుకోండి ఏంటంటే అతను వీసా ప్రాసెస్ తెలియను అన్నాం. ఇక్కడ ఏమన్నాం, వీసా ప్రాసెస్ అతని నుండి అతని వలన తెలియనా, అతనితో తెలియనా, అతనికి తెలియనా. కరెక్ట్, బాగా చెప్పారు సరే. అతనికి ఆ కీ అని ఎప్పుడైతే మీ నోట్ అంటే తెలుగులో మార్చుకున్నప్పుడు వచ్చిందో ఇంకా ఆటోమేటిక్ టూ రాసేయడమే, ఇంకా కంగారు పడక్కర్లేదు. ఇక్కడ కూడా అరే బై వస్తున్నా సాధారణంగా అంటే బై పెడితే తప్పేం కదా, పరీక్షల్లో కనుక అయితే కనుక బై అయినా పెద్ద పట్టించుకోరు. కానీ నిజం చెప్పాలంటే తప్పది. ఎందుకంటే వీసా ప్రాసెస్ అతని వలన ప్రపంచానికి ఏం తెలియబడలా. ఇప్పుడు ఐ నో హిమ్ అన్నాం, లేకపోతే ఐ నో హర్ అన్నా. ఐ నో హర్, నేను ఆమె తెలుసు నాకు. ఇప్పుడు దీన్ని పాస్ చేయాలంటే షీ ఈజ్ నోన్ బై మీ అన్నాం అనుకో, ఆమె నా వలనే ప్రపంచానికి పరిచితమైందా, కాదుగా. షీ ఈజ్ నోన్ టు మీ, ఆమె నాకీ తెలుసు అంటే నాకు తెలుసు అని. అంతేగా నా చేత తెలియబడింది అనకూడదు, నాకు తెలియబడింది. అట్లాగే వీసా ప్రాసెస్ అతనికి తెలియబడింది, అతనికి, కాబట్టి టూ రాయాలి. ఇది రేర్ సర్కమ్స్టాన్స్ అని చెప్పింది. అందుకే ఇట్లాంటి ఎగ్జాంపుల్ మీకు కావాలని చెప్తున్నా, ఎక్కడ టూ వస్తున్నా కంగారు పడతారని. ఏమీ లేదండి, తెలుగులో అనుకోండి ఆ పని చేయబడటం అనేది ఆమె చేతనా లేక దాని చేతనా, దాని కీనా, దాని తోనా అని అనుకుంటే అక్కడ బై రాయాలో విత్ రాయాలో టూ రాయాలో మీకే తెలిసిపోతుంది. ఇక్కడేంటి, వీసా ప్రాసెస్ అతనికి తెలియబడింది అనగా అతని చేత తెలియబడిందంటే ప్రపంచానికి అతనే పరిచయం చేసినట్టు వీసా ప్రాసెస్. నిజంగా అలా చేస్తే ఓకే, చేత పట్టచ్చు. కానీ అతని చేత తెలియబడటం ఏంటి, అంత ముందే ఉంది, అతనికి తెలియబడిందంట. సో వీసా ప్రాసెస్ ఈజ్ నోన్ టు హీ కాస్త ఇప్పుడు అతనికి అనాలి కాబట్టి హిమ్, నోన్ టు హీ అనకూడదు, ఇక హీ కాస్త హిమ్ అవుతుంది. ఇదేంటి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టేశాము 5 రూల్ ప్రకారం. ఇదిగోండి 1వ రూల్, ఆబ్జెక్ట్ అనేటువంటి వీసా ప్రాసెస్ని సబ్జెక్ట్ అయిన హీ ప్లేస్లో పెట్టుకున్నాము. ఎందుకనగా పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి. 2వ రూల్, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాయాలి. అక్కడ ఆక్సిలరీ వెర్బ్ లేదు కాబట్టి దింపక్కల్లా. 2వ రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దాని యొక్క బీ ఫామ్ పెట్టేశాము. తర్వాత ఏం చేసాము, ఇక్కడ 3వ రూల్ ప్రకారము వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్ రూపం రాయాలి. ఇక్కడ నోస్ అనే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పటికీ దానిలో డన్ కలిపి నోన్ అని రాసాము. 4వ రూల్, సాధారణంగా బై వస్తుంది కానీ ఇక్కడ కీ అని చెప్పడం కోసం అని చెప్పి 2 రాసాము బై బదులు. 5వ రూల్, సబ్జెక్ట్ అయినటువంటి హీ ఆబ్జెక్ట్ ప్లేస్ అయినటువంటి వీసా ప్రాసెస్ ప్లేస్కి హిమ్గా మారిపోయి వెళ్ళిపోయింది. మిగతాది పులిహార కల్పించింది. అక్కడ ఏముంది, ఆఫ్ యూరోప్ ఫర్ 5 years అని ఇప్పుడు తోక తగిలిచ్చేయడమే. మనం ఏం చేయగలం, అక్కడే ఉంటే అది తగిలిచ్చేసాం ముందు సెంటెన్స్ మార్చాక. అయితే మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాసింది నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీకు చెప్తున్నా కదా, చూస్తే వచ్చినట్టే ఉంటుంది.
కానీ తర్వాత మళ్ళా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా మన దగ్గర స్టోర్ అయ్యి బ్యాంకులో ఉండాలి అంటే కనుక పాస్వర్డ్ ఉంటుంది కదా, అలా ఏం స్టోరేజ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలని ఏం చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ చూసుకోండి. మీరు రాసుకున్నారు కదా, నేను రాసినటువంటి ఆ పాసివ్ వాయిస్ రాసింది చూసుకోండి, స్కాన్ చేసుకోండి. స్కానింగ్ అంటే ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు ఇక్కడ జాను ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్ అన్న, కింద పాసివ్ వాయిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై జాను. మీరు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, ఒకసారి స్కానింగ్ చేయండి. స్కాన్ అంటే ఏంటి తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, తర్వాత ఆన్సర్లోకి రండి. ఏ పిక్చర్ ఇది ఎలా వచ్చింది, ఫస్ట్ దాని గురించి అనలైజ్ చేయండి. మీరు అనుకుంది కరెక్టా తప్ప చూసుకోండి. ఏ పిక్చర్ ఎలా వచ్చింది ఏంట్రా అంటే ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి కదా, అందుకని ఈ ఏ పిక్చర్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ జాను ప్లేస్లో సబ్జెక్ట్గా వచ్చిందా, వెరీ గుడ్. రెండోది వారి దిందో పదాగా ఈజ్ దిగింది ఏంట్రా, పైన ఉందిగా ఈజు దింపేసుకున్నాం. ఎనాలిసిస్ అంటారు దీన్ని, అంటే స్కానింగ్ వర్డ్ బై వర్డ్ వెళ్ళండి ఎలా వచ్చింది, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ బీయింగ్ వచ్చింది, ఇక్కడ బీయింగ్ అట్టు వచ్చింది తర్వాత సచ్చక్క పై లైన్లో ఎక్కడ కనబట్టలేదే అంటే రెండో రూల్ ఊహించుకోండి. వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ రాయాలి. ఇక్కడ డ్రాయింగ్ అనే కంటిన్యూస్ టెన్స్ కనిపిస్తుంది కాబట్టి దాని బీ ఫామ్ ఏంటి, బీయింగ్, అందుకని వచ్చిందా, వెరీ గుడ్ అయిపోయింది. మూడోది పైన డ్రాయింగ్ ఉంది, కింద డ్రాన్ వచ్చేసింది, ఎట్టొచ్చిందిరా ఫోన్ చేయి ఒకసారి, కూడా ఆఫీస్లో అని అంటాడు. ఓకే ఏం అక్కర్లేదండి, ఇక్కడ డ్రాయింగ్ ఉంది. మూడో రూల్ గుర్తుపెట్టుకుని చాలు, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాన్ని దండ రూపమే రాయాలి పాసివ్ వాయిస్కి వచ్చేప్పటికి బడు అని, కాబట్టి డ్రాయింగ్ కాస్త డ్రాన్లోకి మారింది. ఓకే బయ్య కంచి పుట్టుకొచ్చింది రా తసచక్క, ఈ పైన అక్కడ బయ్య కనపట్లేదు అంటే యాక్టివ్ వాయిస్లో పని జరుగుతుంది, పాసివ్ వాయిస్లో ఒక పని చేత చేయబడుతుంది, చేత లేక వలన అని వస్తుంది కాబట్టి అక్కడ బై వచ్చింది. ఐదోది జాను ఎట్లా వచ్చింది, ఐదోకేలే జాను మొట్టమొదటిగా కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నాగా వచ్చేసింది, వెరీ గుడ్. దిస్ ఈజ్ కాల్డ్ స్కానింగ్. ఈ స్కానింగ్ కరెక్ట్గా చేస్తే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో మీకు ఎంత గ్యారంటీ అంటే అంత గ్యారంటీ. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి, అంటే ఇక ముందు చెప్పేవి కూడా అలాగే ఉంటాయి. హీ నోస్ వీసా ప్రాసెస్ అన్నాం ఆఫ్ యూరప్ ఫర్ 5 years. ఇప్పుడు చూడండి దాని ఆన్సర్ చూసుకుంటూ వీసా ప్రాసెస్ ఇది ఎలా వచ్చిందిరా బాబు అంటే ఒకసారి చూడండి, అంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనే వీసా ప్రాసెస్ని హీ అనే సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నాం, ఎందుకంటే పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే రెండు పైన ఈజ్ లేదు కింద ఈజ్ ఎందుకు వచ్చింది, ఇలాంటి క్వశ్చన్ మీరు వేసుకోండి, వర్డ్ టు వర్డ్ వేసుకోండి. ఎందుకు వచ్చిందని ఆ వర్డ్ గురించి ఆలోచిస్తే మీకు రూల్స్ గుర్తొస్తాయి. రూల్స్ గుర్తొచ్చిందంటే కనుక సిమెంట్ అయిపోద్ది. ఓకేనా, అది మనకు కావాల్సింది. సో ఇక్కడ ఈజెక్ట్ వచ్చింది అంటే రెండో రూల్ ప్రకారం మనం పైన ఆక్సిలరీ వర్బ్ దింపుకోవాలా, కానీ ఈజెక్ట్ వచ్చింది పైన లేని ఇక్కడికి ఎట్ట వచ్చిందబ్బా అంటే ఇక్కడ నోస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. రెండో రూల్ ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ రాయాలి. ఇక్కడ నోస్ అనేది ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ బీ ఫామ్స్ యామ్ ఈజ్ ఆర్. మరి ఈజెక్ట యామ్ రాయొచ్చుగా ఆర్ రాయొచ్చుగా అంటే ఇక్కడ ఉన్నది వీసా ప్రాసెస్ అనేటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్టికింది ఇలాగా, కాబట్టి అక్కడ ఈజ్ వచ్చింది, వెరీ గుడ్ అమ్మయ్య ఇలాగా అని మీరు బేరీ చేసుకుని క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ చెప్పుకోండి. అనాలిసిస్గా వర్డ్ టు వర్డ్ అనండి, తొందరపడద్దు, అప్పటికీ అర్థం కాకపోతే అప్పుడు నా తప్పు అవుద్ది. నెక్స్ట్ నోన్ అనే మాట ఎలా వచ్చింది, పైన నోస్ ఉంది కదా, నోన్ ఎలా వచ్చిందిరా అంటే థర్డ్ రూల్ ప్రకారం ఏం చెప్పాడు ఈయన, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నప్పటికీ డన్ రూపమే రాయమంటాడు చేయబడు అని చెప్పడం కోసం. కాబట్టి ఇక్కడ నోస్ అనే దానిలో డస్ తీసి పడేసి డన్ పెట్టాడు. సో నోస్ అంటే ఇక్కడ పర్ఫెక్ట్ కాదు, పార్టిసిపుల్ మాత్రమే, అంటే తెలియబడు. ఓకే వెరీ గుడ్. అంటే నోస్లోంచి థర్డ్ రూల్ ప్రకారం ఇది ఏ టెన్స్లో ఉన్నా డన్నే రాయాలి, అంటే ఇక్కడ నోయింగ్ ఉన్నా నోనే రాసేవాడు, న్యూ అని ఉన్నా కూడా నోనే రాసేవాడు, నోన్ రాశాడు. టూ ఎట్ వచ్చింది మరి అంటే నాలుగో రూల్ ప్రకారం చేతన కీనా తోనా అని చెప్పడం కోసం ఇక్కడ కీ వచ్చింది, సో 2 రాసాము. తర్వాత హిమ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి ఇక్కడ హీ కదా ఉంది పైన, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టినప్పుడు అతడు కాస్త అతని అయిపోయిందిగా. ఇందాక ఏమన్నా అతడు తెలుసుకున్నాడు, ఇప్పుడు ఏమన్నా అతనికి తెలియబడింది, సో అతనికి ఏమన్నా కాబట్టి ఇక్కడ అతని అని వచ్చింది, అతడు అని రారా కాబట్టి హీ కాస్త హిమ్గా మారిపోతున్నాను. ఆయన ఇప్పటికైనా అర్థమైందా? సరే ఇంకా ఆఖరి ఎగ్జాంపుల్ ఒకసారి చేద్దాం. అంటే కష్టపడి మీరు కనుక నేను చెప్పినంత ఉధృతంగా నేర్చుకోగలిగితేనా, ఎవరి కోసం చెప్తాను ఇదంతా అర్థమవుతుందా మీకు, బ్లడ్ పెడుతున్నా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అంత కష్టంగా నేర్చుకోండి. 10 సార్లు ద ఆర్మీ సరౌండెడ్ ద డెన్ అని ఉంది. ఓకే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. ఫస్ట్ వెర్బుని చూసుకోండి, సరౌండెడ్ అనేటువంటిది వెర్బు. ఇప్పుడు దీనికి సబ్జెక్ట్ ఏదిరా అంటే సరౌండెడ్ అంటే చుట్టుముట్టడం, ఆక్రమించడం. ఈ చుట్టుముట్టింది ఎవర్రా అంటే ఆర్మీ, కాబట్టి ఇది ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్ ఎవర్రా అంటే ది డెన్ అయిపోయింది. దీని పక్కన ఇంకెంతన్నా సెంటెన్స్ ఉండండి, ఏంటి ది ఆర్మీ సరౌండెడ్ ద డెన్ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఫారెస్ట్, ఇంకెంత పులిహారం కలుపుకొని మనకేం భయపడక, మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ వర్బ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసినాయి అంతే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, పాసివ్ వాయిస్లో మారుస్తారు. సో ఫస్ట్ రూల్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి, ద డెన్ అన్నాం.
రెండో రూలు పాటించే లోపల ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో కనుక ఆక్సిలరీ వర్బ్ కానీ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షల్ బి, విల్ బి ఏదన్నా సరే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, లేకపోతే కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్ ఏమున్నా దింపేసుకోమన్నా. ఇక్కడ ఏమీ లేవు కాదు దింపుకోకల్లా. రెండో రూల్ వర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాసుకోవాలి. ఇక్కడ సరౌండెడ్ అనేది 100% పాస్ట్ టెన్స్. దీనిలో డిడ్ ఉంది, మీరు గుర్తుపట్టారు. సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ బీ ఫామ్స్ ఏంటి? వజ్ లేక వర్. ఇదేంటి? ఇండికేటర్స్ అనమాట. ఏది పాసివ్ వాయిస్లో టెన్స్ ఇండికేటర్లు. కాబట్టి ది డెన్ వజ్ వర్ర అంటే వజ్, ఎందుకంటే ఇది ఇట్టి కదా ది డెన్ అంటే. సో ఒకటో రూల్ పెట్టాం, రెండో రూల్ పెట్టాం. మూడో రూల్ వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపమే రాయాలి. అంటే సరౌండెడ్కి డన్ కలిపితే సరౌండెడే మళ్ళీ. ఓకే, వజ్ సరౌండెడ్. ఇక్కడ 3 రూల్స్ పూర్తి చేసాం. వెర్బ్ ఏ టెన్స్లో అంటే సరౌండ్కి డిడ్ కలిపినా డన్ కలిపినా సరౌండెడే అవుతుంది. ఓకేనా? ఇందులో డన్ ఉందని ఎలా అనుకోమంటారండి? దీని ముందు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, పొజింగ్ ఫామ్ లేవు కదా, మీరు చెప్పిన పాఠమే కదా అంటారేమో. నాయనా ఈ వెర్బ్కు ముందు ఇక్కడ బీ ఫామ్ వచ్చిందిగా, పొజింగ్ ఫామ్ అయినా వచ్చింది, బీ ఫామ్ అయినా వచ్చిందిగా. సింగిల్గా వెర్బ్ వస్తే డిడ్ అవుతుంది, సింగిల్గా కాదుగా. దీని ముందు వజ్ అనే టెన్స్ వెర్బ్ ఉందిగా. టెన్స్ వెర్బ్ ఉందండి, నీకు అది టెన్స్ వెర్బ్ ఎందుకు అవుద్ది? దీనిలో డిడ్ ఇంకా ఉండదుగా. ఒకవేళ ఇది డిడ్ అనుకుంటే ఇది టెన్స్ వెర్బ్, అప్పుడు వజ్ రాదుగా. అంటే ఇక్కడ ఏంటి? హ్యావ్, హ్యాజ్ బదులు వజ్ అన్న ఉంది కదా, అదే టెన్స్ చెప్తుంది. కాబట్టి సరౌండెడ్ ఇప్పుడు ఏముంది? డన్ ఉంది, అంటే చుట్టుముట్టబడు. కాబట్టి ఇక్కడ 3 రూల్ ప్రకారం సరౌండెడ్ పెట్టారు. 4వ రూల్ సాధారణంగా బై వచ్చును. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఆ యొక్క డెన్ అంటే గుడారము అంటే శత్రువుల యొక్క స్థావరము ఆర్మీ చేత చుట్టుముట్టబడిందా, ఆర్మీతో చుట్టుముట్టబడిందా, ఆర్మీకి చుట్టుముట్టబడిందా అంటే గుర్తుపెట్టుకోండి. చేత, అది తప్పు. కొంచెం ఆలోచించండి. ఆర్మీ చేత చుట్టుముట్టబడదు, ఆర్మీతో. అంటే ఆర్మీ వలన చుట్టుముట్టబడడం అనే పని జరగదు, ఆర్మీతో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విత్ రాసుకుంటాం. ద డెన్ వాజ్ సరౌండెడ్ విత్. ఓకే అంటాం. ఇది 4వ రూల్. అంటే బై బదులు ఇక్కడ విత్ వస్తుంది. చాలా రేర్ కేసులు. ఆ రేర్ కేసులే మీకు చెప్తున్నా. అసలు కేసులు అన్నీ బయ్యా వస్తాయిలే, చాలా రేర్గా వస్తాయి ఇట్లా విత్. 5వ రూల్ ఏంటి? సబ్జెక్ట్ని అభ్యర్థిలో పెట్టడము. ద ఆర్మీ అన్నాం. సో 5వ రూల్ కూడా పాటించేసాం. ఈ విధంగా ఏంట్రా అంటే యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మాత్రం అసర్టివ్స్లో చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్స్ నేను 1-2 ఇచ్చి మీతో చేయమంటాను. టిప్స్ కూడా చెప్పే టైం లేదు. దాని తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్ చెప్తా. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే దయచేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ కామెంట్ ఏమైనా పెట్టండి. థ్యాంక్ యూ.